వాళ్ళని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీ డేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆడలే పెద్ద చెప్పొచ్చుడు. కొన్ని గోల్. అది ఒకడే ఆడతాడు రా. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ కంటెంట్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రై నువ్వు నోర్మి. వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా. స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికే ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లే ఉన్నాడు. నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశుంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కుక్కని కొట్టారు కదా మావ నేను. దానికి పగ నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడరా. ఆడాడు పో మావ. సరేరా, అమ్మాయి గురించి వెతికేసాక లేట్ అయిపోయింది. కమ్ ఆన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. మనోజ్ మామా, నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్ లో చాలా షిట్ చూసినా మామ. ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్తకర్త కుక్క లెక్క తయారవుతున్నావు. మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు? ఇక బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్తకార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. థూ ఎదవా, వెళ్ళాడిపో. కమాన్ బాయ్స్, కమాన్. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. ప్రోటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వి డేర్ అవర్-సెల్వ్స్, డిస్ట్రాయ్ అవర్-సెల్వ్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు బాల్ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు. ఒకటేసి లడుగడికి ఇస్తాం మామ. దేర్ ఇస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఇస్ ఓన్లీ వి. లాస్ట్ గిట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితను ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్దాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట. అరే పేస్దాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. పేస్దాలో టీకే పేస్దాలో. ఎక్కడికి మామా? అరే బాల్ ఇస్తలేరు బే. మామా ఇయర్ మామా, నువ్వే తీసుకోవాలి. మామా పాస్, మామా బాల్ పాస్ చేయి. మనోజ్, మామా పాస్, మామా బాల్ పాస్. దేనికి రా పాసు? నాకెందుకు ఇస్తున్నావురా? అలా పాస్ చేయమంటే. పాస్ 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 దొబ్బుతున్నాడు మరి. బాబా బాల్ ఇవ్వమ్మా. దొరికిండ్రాడు. కంగ్రాచులేషన్స్, యూ వన్ స్క్రాచ్ కార్డ్. రేపు నుంచి వచ్చాయి. ఎక్కడికి? జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా? అమ్మాయిలందరూ వస్తారు, తర్వాత నీ ఇష్టం. పోన్రా. ఓకే సారీ, నిన్న కొంచెం ఓవర్ చేసినాం, ఒప్పుకుంటున్నాం. మ్యాచ్ ఆడు. నా 69 నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా. కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో.
ఇన్నోటి చేసాడు కెప్టెన్. బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అది కాదు బ్రో. వాడు రాడు. ప్లీజ్ నో సేయింగ్ వాడు రావాలి. సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఎందుకంటే మొన్నేదో ఫ్లూక్ లో ఒక బాల్ పడింది. ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా. దట్స్ వై హీ వోంట్ కమ్. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా? మామా బాస్కెట్ బాల్ టాస్ ఉంటుందిరా. మరి ఎవడేస్తాడ్రా బాలు? పైకేస్తారు, గుంజుకోవడమే. అయితే గుంజుకోండి. హలో నీ అమ్మ ఎవరిస్తున్నారా నా నెంబర్ ఎన్నిసార్లు మార్చినా? రై ఈ సిమ్ కూడా మార్చి. కత్తికి నన్ను మోసుకొని తీసుకొచ్చిన పుష్ బార్ దొప్తా సెట్ అయిపోద్ది మో. అరే అదేమన్నా పంచకాయ నారా పొడిచి పడుతూ పడి ఇంకే పో పోయి మ్యాచ్ ఆడిపో. ఏంది మా అరే పోరా కేసేస్తానని. అన్నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే రెఫ్రీ గాని సెట్ చేస్తా. వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. షార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు. హాయ్ 10,000 ఇస్తా, మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ఆ? మామా అన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంత నల్ల మచ్చలు బెట్. అరే నోట్తో నువ్వు చెప్పొచ్చురా. పైకరా ముఖమడా. అశోక్ నువ్వు వస్తే నీ మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి నీ తీసుకెళ్ళడానికి రాలేదు. 3 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా, చుట్టుపక్కల గ్లాసు కూడా దాకలే. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. డాగ్స్ అండ్ ఆర్ఐ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టి బ్రో, క్యాటీన్ బట్టి. నీకు ఓకేనా? నువ్వు వచ్చినా రాపోయినా ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా? అవును కనీసం కాఫీ బాగుంటుందా? అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలిసి తాగుతాం. కలిసిపోయినరా ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రా. మనోజ్, అశోక్, దామోదర్. MAD మ్యాడ్. మా లడ్డుగాడికి ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పడం మా లడ్డుగాడు కనిపించాడా? లడ్డా అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి సూపులు చూస్తాడు. నోట్లు ఎలు పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అనుకో. లడ్డు ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? తాత మీద ఒట్టు డాడీ, నేను దాలే డాడీ. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఏంద్రా ఇది? చీపుగా చీపు లిక్కరు ఆవకాయ.
అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకండి అంకుల్. నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా? ఆవకాయిందిరా. షూర్ డాడీ స్పీకింగ్. బాయ్. ఎవడ్రా నీకు బాబాయ్? సరిపోతుంది నాన్న. ఈసారి నా మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడు చూస్తున్నా నేను. నీ ముఖం చూసి వాని వదిలి పెట్టాడేంది? అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా ఆల్కహాల్ అడిగారు కదరా చేతు అన్నా తీసుకోబెట్టా. హలో థ్యాంక్ యూ. బాగా చేయండి రా. సీ అంకుల్. ఏ ఆగో. ఎవడ్రా నువ్వు? ఆంథనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్. ఆంథనీ రాడ్రిగ్వెస్ ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా ఆడతారు నన్ను మీరు? బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవడ్రా వాడు? ఎలక్ట్రీషియనా? ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటున్నాడు. హాయ్ డాడీ, అలా అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు ఓడికాలు కలుపుకో తాగుతానుక? పెట్టాయి అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగతి చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన. హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చిండ్రు.